సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం జన్మ రవి యొక్క దోషం తొలగిపోయినది. జన్మ రాశి యందు ఉన్నటువంటి 5 గ్రహాలలో రవి మారారు, చంద్రుడు మారారు. కాబట్టి ఇప్పుడు 3 గ్రహాలు ఉన్నాయి, అందులో ఒక గ్రహం అనుకూలమే. కాబట్టి కొంత తీవ్రమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ప్రత్యేకించి శుక్రుడు జన్మ రాశి యందు యోగిస్తూ ఉండడం ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతతకి, అలాగే కొంత ధైర్యానికి కారణమవుతూ ఉంటుంది. 2వ స్థానమందు గురుగ్రహం యొక్క సంచారము, ఈ వారంలో చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం వెరసి 3 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, లేదా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి మీనరాశి వారు స్వయంకృతాపరాధం చేయడానికి అవకాశం ఉంటుంది. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నది శాస్త్రం. అనగా ఈ వారంలో ఇప్పుడున్నటువంటి ఈ కర్తరీయోగాదులు లేదా ఇప్పుడున్నటువంటి గ్రహ సంపత్తులను దృష్టిలో పెట్టుకుంటే మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా ఈ వారంలో మీరు చేసేటువంటి చర్యల ద్వారా భవిష్యత్తులో రాబోయేటువంటి విషయాలపై మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఏ విషయాన్నైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పాటిస్తూ ఉండాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. అనుభవజ్ఞులను కానీ గురువులను కానీ సంప్రదించి మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఇతరులకి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు లేదా మరి ఏ ఇతరత్రా సందర్భంలోనైనా సరే ఈ వారంలో స్వయంకృతాపరాధం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెడు సావాసాల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు స్త్రీలలో కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. స్వస్తి.